నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మరొకసారి కేబినెట్ విస్తరణ టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతూ ఉన్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన అంశం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రులను మార్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 7వ తారీఖు నాటికి 2.5 ఏళ్ల సమయం పూర్తవుతుంది. జూన్ 2న రెండో వారంలో ఏఐసీసీ పెద్దలతో జరిగే కీలక సమావేశం తర్వాత తుది నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్న 2 బెర్తులతో పాటు మరొక 2-3 మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా ఉన్నారు. మంత్రి పదవికి ఎదురు చూస్తున్న ఆశావహులు ఎవరు? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాన్స్ దక్కుతుందా ఆయనకి? అలాగే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి బెర్త్ ఖాయమా? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించి మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. ఏ జిల్లాల వారికి చోటు దక్కనుంది? తెలంగాణలో మరొకసారి కేబినెట్ విస్తరణ టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆశావహులందరూ కూడా ఢిల్లీకి క్యూ కడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఒక లేదా ప్రక్షాళన అంశం ఇప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఖాళీగా ఉన్న 2 పదవులకి సంబంధించి కూడా భర్తీ చేయడానికి అటు కేబినెట్ చూస్తోంది. నేపథ్యంలో ఇప్పటికీ కూడా 18 స్థానాలు సీఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తంగా కూడా 18 స్థానాలు, 16 స్థానాలు మొత్తం భర్తీ అయ్యాయి. 16 స్థానాలు ఇంకా 2 బెర్తులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 బెర్తులకి సంబంధించి కూడా చాలా వరకు ఆశావహులు ఉన్నారు. ఏ విధంగా కూడా దీన్ని ఈ భర్తీ చేయబోతున్నారు? ఇంకొకటి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆయన కూడా మంత్రి పదవిని ఆశించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి కూడా అంత పూర్తి విశ్లేషణను మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డం ప్రసాద్ స్పీకర్ దీనికి సంబంధించి కూడా ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తారు. రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశించబోతున్న నాయకులు, సీనియర్ నాయకుడు ఆయన కూడా ఒకరున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఆశావహులు ఉన్నారు. బెర్త్ కేబినెట్ లో మాత్రం 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 2 మాత్రం భర్తీ చేయాల్సి ఉంది. ఆశావహుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏ సమీకరణాల దృష్ట్యా వీటంటి కూడా భర్తీ చేసే అవకాశం ఉంది? నెక్స్ట్ టార్గెట్ 2028 ఎలక్షన్స్ దృష్ట్యా కూడా కొత్త వారికి, యంగ్ ఉన్న వారికి ఏమైనా ఇది ఉంది? ఇంకో చాలా మంది కూడా కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు. గతంలో కూడా అంటే ఎప్పటి నుంచి కూడా సీనియర్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది గెలుపు గుర్రాలు వేరే పార్టీస్ నుంచి కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళకి ఇస్తారా, వీళ్ళకి న్యాయం చేస్తారా? హైకమాండ్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? మొత్తంగా ఇది ఎట్లా ఉండబోతుంది? మొత్తంగా 2 స్థానాలు ఉన్నాయి. కొత్త వాళ్ళకి అందరికీ సర్దుబాటు చేయలేరు. బట్ అందరినీ కూడా సంతృప్తి పరచాలి. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్ లో మనం చూస్తున్నాము ఎట్లా జరిగిందో. 2.5 ఏళ్ల మొత్తం పవర్ షేరింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా 2.5 ఏళ్లు పూర్తి కావస్తుంది. సో ఎట్లా ఉండబోవచ్చు వంశీ మొత్తంగా? బిందు, మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైనా సరే కాంగ్రెస్ లో ఏదైనా అంశం కదిలించాలి అంటే తేనె తిట్టును కదిలించినట్టుగానే పరిస్థితులు కనిపిస్తాయి. సో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందరూ కూడా బహిరంగంగానే మాట్లాడతారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళను వ్యక్తపరిచే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ అన్న తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆ కేబినెట్ లో ఎవరికి చోటు కల్పిస్తారు? ఎవరిని ఉన్న మంత్రులు ఎవరిని మారుస్తారు? ఒక రకంగా శాఖలు మార్చాలంటేనే పెద్ద ప్రహాసనంగా కనిపించే కాంగ్రెస్ లో కొంతమంది మంత్రులకు కూడా ఉద్వాసన పలుకుతారు అన్న టాక్ మట్టుకు గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో మంత్రులు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో అంతగా ప్రభావం చూపట్లేదు, కార్యకర్తలతో కలవట్లేదు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ మనం చేస్తున్న పథకాలకు సంబంధించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి సంబంధించి కానీ ఎవరు కూడా పెద్దగా మాట్లాడిన పరిస్థితులు కనిపించట్లేదు. అంటే ఎలక్షన్ కు ముందు ఉన్న ఉత్సాహం, ఎలక్షన్ కు ముందు ఉన్న ప్రజలతో ఉన్న కనెక్షన్, కార్యకర్తలతో ఉన్న
అటాచ్మెంట్ అనేది ఇప్పుడు కొంత కొరవడింది. ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఎవరైతే కార్యకర్తలతో మమేకమవుతూ ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తారో వాళ్ళకే అవకాశం కల్పించబోతున్నాం అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆ వేదికను ఉపయోగించుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరిగితే ఈ కేబినెట్ విస్తరణతోనే ఎలక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాచుకు కూర్చుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము ఎలక్షన్స్ ని ఎదుర్కోవడానికి సిద్ధం, అధికారంలోకి రాబోయేది కూడా మేమే అంటూ చెప్తూ ఉన్నారు. 2.5 ఏళ్లు గడిచిపోయింది. 2.5 ఏళ్లలో 1 సంవత్సరం పాలనకు తీసేస్తే ఇక నెక్స్ట్ 1 సంవత్సరం నుంచి కూడా ఎలక్షన్ సంవత్సరంగానే మనం చూస్తూ ఉంటాం. సో రకరకాల ఈక్వేషన్స్ అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పిస్తారు? చోటు కల్పించిన తర్వాత ఆశావాహులు చాలా మంది ఉంటారు కాంగ్రెస్ లో. మీరు చెప్తున్నట్టుగా గడ్డం ప్రసాద్ స్పీకర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న వ్యూహం ఏంటి, అటువంటి అస్త్రాలను ఉపయోగించబోతున్నారనేది చూడాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. కిరణ్, చూస్తున్నాం మొత్తంగా రకరకాల సమీకరణాలు వినిపిస్తాయి. కాంగ్రెస్ లో ఏ అంశమైనా చిలికి చిలికి గాలివాన అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో పక్కన కర్ణాటకతో కంపేర్ చేస్తూ ఉంటాం ప్రతి విషయాన్ని కూడా. అండ్ ఇక్కడ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఆశావాహులంతా ఢిల్లీకి క్యూ కట్టారు. సో రేవంత్ మంత్రాంగం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏం చేయబోతున్నారు సీఎం? జూన్ 2వ వారం లేదా చివరి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందనేటువంటి ప్రచారంతో కూడా ఒక్కొక్కరుగా ఆశావాహులంతా కూడా అస్థిన బాట పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు కొంతమంది ఆశావాహులు తనకు మంత్రి పదవి కావాలని కొన్ని సామాజిక ఈక్వేషన్స్ బేరీ చేసుకుని కూడా ఇటు ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తాజాగా అనూహ్యంగా మాత్రం వికారాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు అంశం సంబంధించి ఆ విషయంలో కూడా తనను బలిపశువులు చేశారనేటువంటి ఆవేదనను కూడా రాహుల్ గాంధీ దగ్గర గడ్డం ప్రసాద్ వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశం హైకోర్టు వెళ్ళింది. హైకోర్టు తర్వాత స్పీకర్ కే ఇతర విషయం సంబంధించి స్పీకర్ కే వదిలేసింది. ఆ నేపథ్యంలోనే ఇటు అధిష్టానం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు కావచ్చు, ముఖ్యమంత్రి నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు కావచ్చు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రతిపక్ష నేతల నుంచి కూడా అనేక అపవాదు, అభియోగం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సరిగ్గా ఈ సానుభూతిని కూడా ఒక సెంటిమెంట్ గా చెప్పుకుంటూ కూడా ఈ ఈక్వేషన్స్ వేరీ చేసుకుంటూ కూడా తనకు ఈ 2.5 ఏళ్ళు నేను ఎన్నో అవమానాలు భరించాను, అపవాదులు మోసాను, కాబట్టి ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ ముళ్ళ కిరీటం ఏదైతే ఉందో అసెంబ్లీ స్పీకర్ నుంచి నన్ను తప్పించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా రాహుల్ గాంధీ దగ్గర పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తాం. కిరణ్, మీరు నల్గొండ జిల్లా నుంచి రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూనే ఉన్నారు. తనదైన మాటలతో, తనదైన పదజాలంతో ఎప్పుడూ కూడా సో ముఖ్యమంత్రి అవుతాను నేను అన్ని మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈసారి చోటు దక్కకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో కూడా తేల్చి చెప్పేశారు. ఏంటి, ఎలా చూస్తాం మనం, ఎలా చూడొచ్చు అంటే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా మీరు అన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే స్థానం ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. పార్టీ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ తీరును కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలా రోజుల నుంచి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి వైఖరిని మనం క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడ కూడా ఈ 2-3 నెలల సంబంధించి రాజకీయాలు చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకించలేదు. అదేవిధంగా అధిష్టానం సంబంధించినటువంటి అధిష్టాన పనితీరును కూడా ఆయన ప్రశ్నించని పరిస్థితి, అంటే మంత్రివర్గ విషయానికి సంబంధించి అధిష్టాన వైఖరిని కూడా ఆయన ప్రశ్నించని పరిస్థితి చూస్తుంటే ఆయన మంత్రి పదవిపై కూడా చాలా ధీమాతో ఉన్నట్టు కూడా
మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా మంత్రి పదవి ఖాయమని కూడా చెప్పినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి ఫ్యామిలీ ఈక్వేషన్స్ అడ్డుగా చూపారు, సామాజిక ఈక్వేషన్స్ అడ్డుగా చూపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగా ఆయనకు మంత్రి పదవి వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు రెడ్డి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అందులోనూ వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు సొంత అన్నదమ్ములు కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ముగ్గురు రెడ్డి సామాజిక సంబంధించిన మంత్రులు ఉంటారు కాబట్టి ప్రతిపక్ష నేతల నుంచి కూడా అనేక విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల కాలం పవర్ షేరింగ్ ఏదైతే కర్ణాటకలో ఉపయోగించినటువంటి ఆ పవర్ షేరింగ్ విధానాన్ని కూడా తెలంగాణలో ఉపయోగిస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ 2.5 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డైవర్ట్ చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయ్యి మీరు అన్నట్టు కూడా ఇంకా లెక్కిస్తాను. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు అన్నదమ్ములకి ఈ అంశాన్ని వదిలేస్తుంది అనుకోవచ్చా? అంటే ఇద్దరులో ఎవరు మంత్రిగా కొనసాగాలి అనేది, ఎవరు పవర్ షేరింగ్ అనేది వాళ్ళకే వదిలేస్తుంది అనుకోవచ్చా? అది మీరు అన్నట్టు నిజంగా ఈ ప్రచారం 6 నెలల క్రితం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే అన్నదమ్ముల వ్యవహారం సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి వ్యవహారాలు కూడా అన్నదమ్ములకు వదిలేస్తున్నాం అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా వారి అన్నదమ్ములకు సంబంధించి ఇటువంటి రాజీకి వచ్చారని మాత్రం ఇంకా క్లారిటీ రాని పరిస్థితిని కూడా చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కనుక కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలోనే నిజంగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఏ విధంగా ఉద్యోగిస్తారు, అంటే ఏఐసీ స్థాయిలో ఆయనకి ఏమైనా కీలక పదవి ఇస్తారా అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇంకా 2.5 ఏళ్ల పాలన ఉంది. అంటే ఒక మంత్రి అంటే ఇప్పుడున్న కేబినెట్ విస్తరణ సంబంధించి ఒక 2 ఏళ్ళు మాత్రమే పదవిలో ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం నేపథ్యంలో అంత హడావిడి ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఈ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి అయితే ఉంది. చాలా మంది పెన్షన్ల విషయం సంబంధించి కావచ్చు, రైతు బంధు విషయం సంబంధించి కావచ్చు, చాలా ప్రభుత్వాన్ని పరిస్థితి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక నేతలు, అగ్రనేతలకు మంత్రి పదవి ఇచ్చి ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పుడు అధిష్టానం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే చాలా కీలక నాయకుడు. ఆయన మునుగోడు స్థానంతో పాటు దాదాపు 4 నుంచి 5 నియోజకవర్గాలు గెలిపించుకుంటే సత్తా ఆయనలో ఉంది కాబట్టి ఇటువంటి నేతలకు మంత్రి పదవి ఇచ్చి ఉద్యోగించడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత నుంచి కప్పిపుచ్చుకునేందుకు, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇటువంటి నేతలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా కేబినెట్ విస్తరణతో పాటు కొందరి మంత్రులకు పదవి వదులుకోవాల్సి రావటం, కొంతమంది శాఖల మార్పు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, మనం మాట్లాడుకుంటున్నట్టుగా కేబినెట్ విస్తరణ జరిగితే ఎవరి మంత్రి పదవులు ఓడబోతున్నాయి, ఎవరి శాఖలు మారబోతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ లో పెద్ద చర్చే. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, కేబినెట్ ని మార్చాలన్నా, కేబినెట్ లో విస్తరణకు సంబంధించైనా ఒక అడుగు పడాలి అంటే అటు ఢిల్లీ అధిష్టానంతో పాటు ఇటు రేవంత్ కూడా ఒక సవాల్గా కనిపిస్తున్న పరిస్థితులు. చాలా మంది ఆశావాహులు ఉంటారు కూడా కాంగ్రెస్ లో. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మంత్రి పదవులు ఓడబోతున్నాయి, రకరకాల సమీకరణాలు వినిపిస్తున్నాయి. అండ్ నిన్న రేవంత్ ఒక సభలో మాట్లాడిన మాటలు కూడా చాలా కీలకమవుతున్నాయి. సో అధికారం రాకముందు ఏ విధంగా ప్రజలతో ఉన్నారో ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అయిపోయింది. కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవట్లేదు. సో కార్యకర్తలతో మమేకం అవ్వట్లేదు. మంత్రులు ఇటు
ప్రభుత్వంతోనూ సఖ్యతగా అంటే ప్రభుత్వంతో సఖ్యతగా ఉండలేకపోతున్నారు, ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు, అండ్ కార్యకర్తల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవట్లేదు, చేస్తున్న పనిని కూడా ప్రచారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాలన్నింటినీ, మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం కామెంట్స్ ని? అంటే నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ ని చేశారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి చక్కబెట్టుకోవాలి, ఒకవైపు అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలకు దగ్గరగా చేరువ కావస్తుంది. ఈ 2026 సంవత్సరం దాటితే 27వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఎలక్షన్ ఇయర్ లోకి వెళ్తారు కాబట్టి, ఎలక్షన్ ఇయర్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పటి నుండే పార్టీని సమాయత్తం చేయడంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఒకవైపు మంత్రివర్గ రీషఫిల్ చేయాలన్నా కూడా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలన్నా కూడా, కొత్త వారికి అవకాశం కల్పించాలన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణతో పాటు ఉన్నటువంటి కేంద్రం పార్టీ నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సొంత నిర్ణయం తీసుకుంటారా? ఒకవైపు పార్టీ పైన పూర్తిగా పట్టు బిగిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, కర్ణాటకలో కూడా ఒకవైపు సిద్ధరామయ్య లాంటి బలమైన పాపులర్ లీడర్ ని పక్కన పెట్టి డీకే శివకుమార్ ని ఒకవైపు ఇద్దరిని ఒప్పించి అధికారాన్ని పంచగలిగారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తారా లేదా అని కూడా చూడాల్సి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్ రీషఫిల్ చేయాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీ పనితీరును మెరుగుపరుచుకోవాలి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని బలంగా తీసుకెళ్లాలి. సోషల్ మీడియాలో మంత్రులు యాక్టివ్ గా ఉండట్లేదు, పార్టీ నాయకులతోని అనుసంధానం కావట్లేదు, పార్టీతోటి ముందుకు వెళ్ళట్లేదు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు జమీందారులుగా మారి వాళ్ళు నియోజకవర్గాలను వాళ్ళ సొంత జాగీర్లుగా మార్చుకున్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడేటప్పుడు కూడా వాళ్ళని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్కడ హైలైట్ అవుతారో అని చెప్పేసి కూడా వారిని కూడా వైపు ఈ ప్రచారం చేయనివ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక నుంచి వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు ఒక నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఒక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పెట్టిన ప్రతిపాదనను సీఎం అంగీకరించారు. ఇక నుంచి తాను కూడా వారంలో ఒక రోజు ఒక కాన్స్టిట్యున్సీ లో పర్యటిస్తారు. ఖచ్చితంగా ఇందుకు అనుగుణంగా అండ్ స్వామి పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. వంశీ స్వామి, మీరు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. కేబినెట్ లోకి రావాలని ఆయన కూడా బలంగానే కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఉత్తర తెలంగాణకు సంబంధించి రకరకాల ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, పదవులు కూడా మంత్రి పదవులు కూడా గట్టిగానే దక్కాయి. కానీ ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి అంత ప్రాధాన్యం దక్కలేదు. ఉత్తర తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించి సీట్లు కొల్లగొట్టాలంటే అక్కడ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ అంశంపై కూడా దృష్టి సారించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏం చేయబోతుంది? అంటే ఇప్పటికే దక్షిణ తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించామన్న ఉద్దేశంతో ఇటు ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు, వరంగల్ జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చారు, నల్గొండకు 2 మంత్రి పదవులు ఇచ్చారు, ఇటు మహబూబ్నగర్ కూడా ఇద్దరికి మంత్రి పదవుల్లో అవకాశం కల్పించారు. కానీ ఇటు నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. సీనియర్ నాయకులు ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవిచ్చి ఆయనను బుద్ధగించి ఆయనను అక్కడ సర్ది చెప్పారు. కానీ అక్కడ ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో చాలా మంది అవకాశం కోసం ఆశిస్తున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా వరకు వెళ్తే అక్కడ ఒకవైపు వివేక్ వెంకటస్వామికి, చెన్నూరు నుంచి గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించారు. అక్కడ మంచిర్యాల నుంచి గెలిచినటువంటి ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీ కోసం బలంగా కష్టపడి పనిచేశారని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో కూడా ఆయన కూడా కొంత పార్టీ వ్యవహార శైలిపైన కిరిక వహించి ఉన్నారు. పార్టీ పెద్దలతో ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్ చేస్తూ ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి ఆయన మంత్రివర్గం ఆశించినప్పటికీ కూడా జూపల్లి కృష్ణారావుకి ఇవ్వడంతో కూడా ఆయనకి ఇవ్వలేకపోయామనేది కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు ఆయన ఈసారి ఇవ్వకపోతే ఒకవైపు ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో కూడా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయి పెద్ద ఎత్తున కూడా పార్టీ సీట్లు గెలుచుకోగలిగింది. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ఇవ్వకపోతే ఆయన ప్రభుత్వ సలహాదారుగా చేశారు కాబట్టి అక్కడ పిసిసిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం గా చేస్తే బీసీలను గౌరవించినట్టుగా ఉంటుంది, బీసీ ఈక్వేషన్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం బయటకైతే లీకులిస్తుంది. ఇది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇటు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం కల్పించారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన గడ్డం ప్రసాద్ కుమార్ తనకు స్పీకర్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన కూడా పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ తన లాబింగ్ అని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ పెద్దలను కలిసి ఈసారి మంత్రివర్గం కనుక
పునర్వ్యవస్థీకరణ చేసి తమకు రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు అవకాశం కల్పించాలి. ఒకపై హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అత్యధిక స్థానాలు గెలిచినటువంటి స్థానం జిల్లాలో తమకు అవకాశం ఇవ్వకపోవడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పార్టీ నేతలకు బలంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కోసం కోమటిరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. పార్టీ మారినప్పుడు తనకు అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన కూడా పార్టీ పెద్దల్ని కోరినట్టుగా తెలుస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆదిలాబాద్ లో ఏ విధమైన చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు ఏ విధమైన పావులు కదుపుతున్నారో డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా ఆదిలాబాద్ నుంచి కూడా గట్టిగానే టాక్ వినిపిస్తోంది మంత్రి పదవుల కోసం. అందులోనూ ఆదిలాబాద్ నుంచే ఇప్పుడు ప్రస్తుత సీఎం అక్కడి నుంచే తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు, ఎన్నికల సంగ్రామాన్ని మొదలు పెట్టారు. సో అటువంటి ఆదిలాబాద్ కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనుకోవచ్చు కేబినెట్ విస్తరణ జరిగితే అక్కడ ఆశావాహులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. తెలంగాణలో ఇటు కేబినెట్ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటూ వస్తున్న ఇటు ఆరోపణలతో అయితే కొంత ఆశాభావాల సంఖ్య కూడా పెరుగుతూ అయితే వస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం వినోద్ తో పాటు ఇటు ఎడమబొజ్జు పటేల్ కూడా మంత్రి పదవులు అయితే ఆశించారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇంద్రవెల్లో నిర్వహించిన సభతోటే కాంగ్రెస్ పార్టీకి అయితే మైలేజ్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవికి పక్కా అంటూ కూడా గతంలోనే సంకేతిస్తారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని కాదని ఇటు మంత్రి పదవి వివేక్ ఇవ్వడంతో అయితే పూర్తిగా ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఆయన వర్గం నేతలు అయితే పూర్తిగా నైరాశ్యంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే కోరుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే ప్రేమ్ కూడా తన లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత బీఆర్ఎస్ టైంలో కూడా 10 ఏళ్లలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పెద్ద దిక్కుగా ఇటు ప్రేమ్ సాగర్ ఉన్నారు. కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న, నేతలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి అండదండలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 సెగ్మెంట్లు ఉండగా 4 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన. అయితే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేసి వస్తున్న ఈ ప్రకటనల నేపథ్యంలోనైతే ఖచ్చితంగా ఇటు ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆయన వర్గం నేతలతో పాటు జిల్లావాసులు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కేబినెట్ హోదాతో పాటు నీటి ఇటు పౌర సరఫరాల శాఖ చైర్మన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన పదవి బాధ్యతలు చేపట్టింది లేదు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలంటూ కూడా భీష్మించుకొని కూర్చున్నారు ఆయన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి సభలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించినా కూడా ఆ సభలన్నిటి కూడా పెద్ద దిక్కుగా కూడా ప్రేమ్ సాగర్ రావే వివరిస్తున్నారు. శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి ఏ సభ జరిగినా అక్కడ పెద్ద దిక్కుగా వ్యవహరించడమే కాదు, ఆ సభా వేదికగానే తన వ్యూహం ఏంటి, తన మనసులో ఏముందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రేమ్ సాగర్. సో అధిష్టానానికి ఆ సంకేతాలు అందాయా? ఖచ్చితంగా ఈసారి కేబినెట్ లో బెర్త్ ఉండబోతుందా ప్రేమ్ సాగర్ కి? ఎస్ వంశీ, గతంలో కూడా ఇటు సభా వేదిక పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా మాత్రం రానున్న రోజుల్లో అధిష్టానంతో కూడా తేల్చుకుంటానంటూ కూడా గతంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి ప్రతి సభ కూడా పెద్ద దిక్కుగా తనే ఉంటున్నాడు, తనే పూర్తి స్థాయి భుజాల పైన వేసుకొని కూడా సభ సక్సెస్ చేయడంతో పాటు సభ సక్సెస్ లోనైతే ఇటు ప్రేమే కీలక పాత్ర వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు జూన్ 1న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే సభ కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ్ కి అప్పచెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దగ్గరుండి కూడా సభకు సంబంధించిన పనులన్నీ కూడా ఆయన చూసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి అన్ని బాధ్యతల్ని ప్రేమే చూసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఖచ్చితంగా చోటు కల్పించాలంటూ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు అధిష్టానం దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్ కి అవకాశం కల్పిస్తారా లేదా అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది వంశీ.
యా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా కేబినెట్ విస్తరణకైతే ముహూర్తం ఖరారవుతోంది. కానీ కేబినెట్ విస్తరణలో బెత్తు దక్కేది ఎవరికి, ఉన్న పోస్టింగ్ ఊడేది ఎవరికి అనేది మాత్రం కాంగ్రెస్ లో ఇప్పుడు తీవ్ర గందరగోళానికైతే దారితీస్తోంది. సో రేవంత్ ఏం చేయబోతున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటుంది, కేబినెట్ నుంచి ఉద్వాసన ఎవరికి ఉండబోతుంది, శాఖల మార్పులు ఏం జరగబోతున్నాయి, మొత్తంగా ఎలక్షన్ ని ఎదుర్కొనేందుకు ఒక టీం ని తయారు చేసుకోవాలని అయితే రేవంత్ అధిష్టానం ముందు ప్రతిపాదనలు ఉంచినట్టుగా అయితే టాక్ ఢిల్లీ వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. సో ఆ ఎలక్షన్ కి సంబంధించి ఒక టీం ఏ విధంగా సన్నద్ధం అవ్వబోతుంది, కాంగ్రెస్ లో ఆశావాహులందరినీ చల్లార్చే ప్రయత్నం చేస్తారా, వారి ఆశలకు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి సమాధానాలు చెప్తుంది అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టేట్ షో.